కోరంట్ల మాధవ్ వీడియోలోని మహిళ ఎవరు అనేటువంటి చర్చ రాష్ట్రమంతా జరుగుతోంది. వైసీపీ అనితారెడ్డికి కోరంట్ల మాధవ్ వీడియోకి సంబంధం ఏంటి? అసలు అనితారెడ్డి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎందుకు ఇచ్చింది? ఏమని ఇచ్చింది? అసలు ఆ వీడియోకి గోరంట్ల మాధవ్కి అనితారెడ్డికి సంబంధం ఏంటి అనేది ఈ వీడియోలో మీకు వివరంగా వివరించబోయే ముందుగా ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇటువంటి దౌర్భాగ్య నీచ నికృష్టుల భాగోతాలు బట్టబయలు చేసేటువంటి నాయి పోరాటంలో మీ అందరూ సహకరించండి. ఇక విషయానికి వస్తే, ఈ వైసీపీ అనితారెడ్డి అనేటువంటి పనికిమాలినటువంటి క్యాండిడేట్ ఇష్టం వచ్చినట్టుగా రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులందరి గురించి కూడా మార్ఫింగ్ ఫోటోలు వీడియోలు పెట్టి వాళ్ళని అవమానకరంగా చిత్రీకరిస్తూ వాళ్ళ ఇళ్లలో మహిళల గురించి కూడా నీచంగా మాట్లాడుతూ పోస్టులు పెడుతుంది. అయితే ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు. ఈ క్యాండిడేట్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చింది. గోరంట్ల మాధవ్తో వీడియో కాల్ మాట్లాడినటువంటి మహిళ అనితారెడ్డి అని చెప్పి అందరూ చెబుతూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారు, దీని వెనక లోకేష్ గారు ఉన్నాడు అని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చింది ఈ పనికిమాలినటువంటి ఈ యొక్క అనితారెడ్డి. అయితే ఒకసారి ఈవిడ బతికేంటో దయచేసి వీడియో మొత్తం మిస్ అవ్వకుండా చూడండి. మిస్ అవ్వద్దు, అస్సలు మిస్ అవ్వద్దు. ఇది ఒకసారి పోస్ట్ ఒకసారి చూడండి, ఈవిడ పెట్టినటువంటి పోస్టు. ఇదేంటంటే మధ్యలో ఉంది పవన్ కళ్యాణ్ గారు, పక్కన జనసేన పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకురాలు. అబ్బో, మహిళల గురించి కామాంధుని చెప్పాలి, మరి చెప్పుతో కొట్టుద్దని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడిని కామాంధుడిని సిగ్గులేనటువంటి కోత కూసినటువంటి నీ మీద కదా ముందు పోలీసు వారు కేసు పెట్టాలి. పైగా వాళ్ళు మహిళలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకురాలు. నీ పార్టీలో మహిళా నాయకుల గురించి ఇలాగే మాట్లాడతారా అని అడుగుతున్నానే సూటిగా. ఇది ఒక్కటే కాదు, ఇంకొక పోస్ట్ చూడండి. ఇది లోకేష్ గారిని ఉద్దేశించి అల్లు అర్జున్ ఫోటో పెట్టి పైన ఒక కంటెంట్ పెట్టింది. అదేంటంటే, ఇంతకీ పిన్నిని ఎవరు చంపారో చెప్పండి అయ్యా అంట. హూ కిల్డ్ పిన్ని అంట. ఇట్లాంటి బజారు ముండలకి సమాధానం ఎందుకు చెప్పాలి అని చాలామంది అంటున్నారు. బట్ ముండా అనేటువంటి మాట నేను వాడను, ఎందుకంటే కొంత సభ్యతగా మాట్లాడాలి కాబట్టి నేను అది వాడను. బట్ హైదరాబాద్ పోలీసు వారు ఉమామహేశ్వర్ గారి యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఆవిడ ఆత్మహత్య చేసుకుందని వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఇట్లా బజారు మాటలు మాట్లాడేదని బజార్ది అంటారు కదా అని తెలుగుదేశం పార్టీలో చాలామంది అంటున్నారు. బట్ వాస్తవమే, అనాలి, బజార్ది అని అనాలి. బట్ నేను అన్నాను. అదేవిధంగా ఈ పోస్ట్ ఒకసారి చూడండి, దయచేసి మిస్ అవుద్దండి, వీడియో మొత్తం చూడాలి. ఇట్లాంటి వాళ్ళు బతుకులు, వైసీపీ బతుకులు అందరికీ తెలియాలి. లోకేష్ గారితో తెలుగుదేశం పార్టీ నాయకుడు, అతను ఉద్దేశించి, వీడే మందికి పుట్టిన ఎల్ కొడుకు లోకేష్ డాష్ తినేవాడే నా ఫోటోలు మార్ఫింగ్ చేసి ఐటీడీపీ ఆఫీస్ నుంచి షేర్ చేసింది. వీడి జీతం 30,000. డబ్బుల కోసం అమ్మాయిల జీవితాలతో లోకేష్ చెప్పినట్టు వైసీపీ అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి గ్రూపుల్లో షేర్ చేస్తున్నాడు అని పెట్టింది. ఓకే, అయితే ఈ బజారు క్యాండిడేట్ పెట్టినటువంటి ఒక పోస్ట్ ఇది. బ్రాహ్మణి గారు వచ్చేస్తున్నా అని చెప్పి ఒక పోస్ట్ పెట్టి బ్రాహ్మణి గారి ఫోటో పెట్టింది. బజార్ ముండా అని అంటున్నారు అందరూ. నేను దీన్ని ముండా అన్నాను. సారీ, మహిళలు తప్పుగా భావించొద్దు. నేను ఎవరి గురించి కూడా అసందర్భంగా, అన్యాయంగా, నీచంగా నేను ఎప్పుడు మాట్లాడను. బట్ ఇటువంటి వాళ్ళ భాషలో వాళ్ళకి సమాధానం చెప్పాలి. అయితే ఇక్కడ పెట్టింది ఏంటంటే కామెంటు, ఎక్కడికి పోతుంది అనేది మాత్రం నాకు తెలియదంట. బజారు ముండా బ్రాహ్మణి గారు ఏ రోజన్నా రాజకీయాలు మాట్లాడారా? ఎవరినైనా ఉద్దేశించి వ్యక్తిగతంగా ఒక్క మాట మాట్లాడారా? అటువంటి ఆవిడని ఉద్దేశించి నువ్వు లోకేష్ గారి మీద ద్వేషంతో, చంద్రబాబు నాయుడు గారి కోడలు, లోకేష్ గారి సతీం అనేటువంటి ఉద్దేశంతో ఆవిడ మీద నిశ్చయంగా ఒక పోస్ట్ పెట్టినప్పుడు, ముందు నిన్ను కదా కేసు పెట్టాలి, నిన్ను కదా పక్కలో మిగాలి అని చెప్పి ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థను నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ బజార్ క్యాండిడేట్ పోయి కదిరి స్టేషన్లో అంట కేసు పెట్టింది. ఆయన ఎస్ఐ గారు అనుకుంటా. ఓకే, కదిరి నియోజకవర్గంలోని గాండ్లపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి నాపై చేస్తున్న టీడీపీ జనసేన చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమని ఫిర్యాదు చేస్తావు? బొచ్చులో ఫిర్యాదు. ముందు నీ మీద కదా, నిన్న కదా పక్కలో మిగి మక్కెళ్ళక తన్నాలి అని చెప్పి ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నాడు బేబీఆర్. ఇవాళ ఆ వీడియోలో ఉందని నువ్వే అంటున్నారు. నువ్వు కాదని నిరూపించుకునేటువంటి దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిరూపించుకో. పైగా గోరంట్ల మాధవది అనంతపురమే, నీది అనంతపురమే, అందుకే నువ్వే ట్యాప్ చేసామనేటువంటి టాప్ నడుస్తుంది. అది నేను అనట్లా. నేను అసందర్భంగా, అన్యాయంగా ఒక మహిళ గురించి, ఒక కుటుంబం ఉన్నటువంటి మహిళ గురించి నేను ఎప్పుడు మాట్లాడను. బట్ మార్కెట్లో టాక్ నడుస్తుంది, నిరూపించుకోవాల్సింది నువ్వే. అదేవిధంగా ఇంకొక పోస్ట్ చూడండి. ఈ బజార్ మొండ ఏం పోస్ట్ వేసిందో. సారీ, పదే వాడాల్సి వస్తుంది ఆ మాటలు. నేను ఎప్పుడు వాడను, మీకు తెలుసో లేదో. నీచుల విషయంలో తప్ప. పప్పు లోకేష్, పిన్ని చున్ని నారా లోకేష్, నేను కాదు చంపింది అని అంటే, ఇళ్లల్లో మహిళల గురించి నీచంగా మాట్లాడేటువంటి మొట్టలకి వాళ్ళ జోలికి ఎదురోళ్ళు వచ్చినప్పుడే అర్థమవుతుందా బాధ? లోకేష్ గారిని ఉద్దేశించి పుట్టినటువంటి పోస్టు. ఈ పోస్ట్ చదవాలంటే కూడా నాకు ఇబ్బందిగా ఉంది.
పెళ్ళామిని వదిలేసి ఏం పనులు ఇవి పప్పు లోకేష్? ఏం బజార్ క్యాండిడేట్? మీ పార్టీ నాయకుడు కుటుంబ సభ్యుల గురించి ఇలాగే మాట్లాడమంటావా అని అడుగుతా ఉన్నా నేను. గోరంట్ల మాధవ్ వీడియోలోని మహిళ ఎవరు అనేటువంటి చర్చ రాష్ట్రమంతా జరుగుతోంది. వైసీపీ అనితారెడ్డికి గోరంట్ల మాధవ్ వీడియోకి సంబంధం ఏంటి? అసలు అనితారెడ్డి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎందుకు ఇచ్చింది? ఏమని ఇచ్చింది? అసలు ఆ వీడియోకి గోరంట్ల మాధవ్కి అనితారెడ్డికి సంబంధం ఏంటి అనేది ఈ వీడియోలో మీకు వివరంగా వివరించబోయే ముందుగా ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇటువంటి దౌర్భాగ్య నీచ నికృష్టుల భాగోతాలు బట్టబయలు చేసేటువంటి నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి. ఇక ఆ విషయానికి వస్తే, ఈ వైసీపీ అనితారెడ్డి అనేటువంటి పనికిమాలినటువంటి క్యాండిడేట్ ఇష్టం వచ్చినట్టుగా రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులందరి గురించి కూడా మార్ఫింగ్ ఫోటోలు వీడియోలు పెట్టి వాళ్ళని అవమానకరంగా చిత్రీకరిస్తూ వాళ్ళ ఇళ్లలో మహిళల గురించి కూడా నీచంగా మాట్లాడుతూ పోస్టులు పెడుతుంది. అయితే ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు. ఈ క్యాండిడేట్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. గోరంట్ల మాధవ్తో వీడియో కాల్ మాట్లాడినటువంటి మహిళ అనితారెడ్డి అని చెప్పి అందరూ చెబుతూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారు, దీని వెనక లోకేష్ గారు ఉన్నాడు అని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చింది ఈ పనికిమాలినటువంటి ఈ యొక్క అనితారెడ్డి. అయితే ఒకసారి ఈవిడ బతికేంటో దయచేసి వీడియో మొత్తం మిస్ అవ్వకుండా చూడండి. మిస్ అవ్వద్దు, అస్సలు మిస్ అవ్వదు. ఇది ఒకసారి పోస్ట్ ఒకసారి చూడండి, ఈవిడ పెట్టినటువంటి పోస్టు. ఇదేంటంటే మధ్యలో ఉంది పవన్ కళ్యాణ్ గారు, పక్కన జనసేన పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకురాలు. అబ్బో, మహిళల గురించి కామాంధుని చెప్పాలి, మరి చెప్పుతో కొట్టుతాన్ని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడిని కామాంధుడిని సిగ్గులేనటువంటి కోత కూసినటువంటి నీ మీద కదా ముందు పోలీసు వారు కేసు పెట్టాలి. పైగా వాళ్ళు మహిళలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకురాలు. నీ పార్టీలో మహిళా నాయకుల గురించి ఇలాగే మాట్లాడతారా అని అడుగుతున్నానే సూటిగా. ఇది ఒక్కటే కాదు, ఇంకొక పోస్ట్ చూడండి. ఇది లోకేష్ గారిని ఉద్దేశించి అల్లు అర్జున్ ఫోటో పెట్టి పైన ఒక కంటెంట్ పెట్టింది. అదేంటంటే, ఇంతకీ పిన్నిని ఎవరు చంపారో చెప్పండి అయ్యా అంట. హూ కిల్డ్ పిన్ని అంట. ఇట్లాంటి బజారు ముండలకి సమాధానం ఎందుకు చెప్పాలి అని చాలామంది అంటున్నారు. బట్ ముండా అనేటువంటి మాట నేను వాడను, ఎందుకంటే కొంత సభ్యతగా మాట్లాడాలి కాబట్టి నేను అది వాడను. బట్ హైదరాబాద్ పోలీసు వారు ఉమామహేశ్వర్ గారి యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆవిడ ఆత్మహత్య చేసుకుందని వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఇట్లా బజారు మాటలు మాట్లాడేదని బజార్ది అంటారు కదా అని తెలుగుదేశం పార్టీలో చాలామంది అంటున్నారు. బట్ వాస్తవమే, అనాలి, బజార్ది అని అనాలి. బట్ నేను అన్నాను. అదేవిధంగా ఈ పోస్ట్ ఒకసారి చూడండి, దయచేసి మిస్ అవుద్దండి, వీడియో మొత్తం చూడాలి. ఇట్లాంటి వాళ్ళు బతుకులు, వైసీపీ బతుకులు అందరికీ తెలియాలి. లోకేష్ గారితో తెలుగుదేశం పార్టీ నాయకుడు, అతను ఉద్దేశించి వీడే మందికి పుట్టిన ఎల్ కొడుకు లోకేష్ డాష్ తినేవాడే నా ఫోటోలు మార్ఫింగ్ చేసి ఐటీడీపీ ఆఫీస్ నుంచి షేర్ చేసింది. వీడి జీతం 30,000. డబ్బుల కోసం అమ్మాయిల జీవితాలతో లోకేష్ చెప్పినట్టు వైసీపీ అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి గ్రూపుల్లో షేర్ చేస్తున్నాడు అని పెట్టింది. ఓకే, అయితే ఈ బజారు క్యాండిడేట్ పెట్టినటువంటి ఒక పోస్ట్ ఇది. బ్రాహ్మణి గారు వచ్చేస్తున్నా అని చెప్పి ఒక పోస్ట్ పెట్టి బ్రాహ్మణి గారి ఫోటో పెట్టింది. బజార్ ముండా అని అంటున్నారు అందరూ. నేను దీన్ని ముండా అన్నాను. సారీ, మహిళలు తప్పుగా భావించొద్దు. నేను ఎవరి గురించి కూడా అసందర్భంగా, అన్యాయంగా, నీచంగా నేను ఎప్పుడు మాట్లాడను. బట్ ఇటువంటి వాళ్ళ భాషలో వాళ్ళకి సమాధానం చెప్పాలి. అయితే ఇక్కడ పెట్టింది ఏంటంటే కామెంటు, ఎక్కడికి పోతుంది అనేది మాత్రం నాకు తెలియదంట. బజారు ముండా బ్రాహ్మణి గారు ఏ రోజన్నా రాజకీయాలు మాట్లాడారా? ఎవరినైనా ఉద్దేశించి వ్యక్తిగతంగా ఒక్క మాట మాట్లాడారా? అటువంటి ఆవిడని ఉద్దేశించి నువ్వు లోకేష్ గారి మీద ద్వేషంతో, చంద్రబాబు నాయుడు గారి కోడలు లోకేష్ గారి సత్యం అనేటువంటి ఉద్దేశంతో ఆవిడ మీద నిత్యంగా ఒక పోస్ట్ పెట్టినప్పుడు ముందు నిన్ను కదా కేసు పెట్టాలి, నిన్ను కదా పక్కలో మిగాలి అని చెప్పి ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థను నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ బజార్ క్యాండిడేట్ పోయి కదిరి స్టేషన్లో అంట కేసు పెట్టింది. ఆయన ఎస్ఐ గారు అనుకుంటా. ఓకే, కదిరి నియోజకవర్గంలోని గాండ్లపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి నాపై చేస్తున్న టీడీపీ జనసేన చేస్తున్న తప్పుడు ప్రచారం పై ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమని ఫిర్యాదు చేస్తావు? బొచ్చులో ఫిర్యాదు. ముందు నీ మీద కదా, నిన్న కదా పక్కలో మిగి మక్కేలేనక తన్నాలి అని చెప్పి ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నాడు బేబీఆర్. ఇవాళ ఆ వీడియోలో ఉందని నువ్వే అంటున్నారు. నువ్వు కాదని నిరూపించుకునేటువంటి దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిరూపించుకో. పైగా గోరంట్ల మాధవది అనంతపురమే, నీది అనంతపురమే, అందుకే నువ్వే ట్యాప్ చేసేవన్నటువంటి టాప్ నడుస్తుంది. అది నేను అనట్లా. నేను అసందర్భంగా, అన్యాయంగా ఒక మహిళ గురించి, ఒక కుటుంబం ఉన్నటువంటి మహిళ గురించి నేను ఎప్పుడు మాట్లాడను. బట్ మార్కెట్లో టాక్ నడుస్తుంది, నిరూపించుకోవాల్సింది నువ్వే. అదేవిధంగా ఇంకొక పోస్ట్ చూడండి. ఈ బజార్ మొండ ఏం పోస్ట్ చేసిందో. సారీ, పదే వాడాల్సి వస్తుంది ఆ మాటలు. నేను ఎప్పుడు వాడను, మీకు తెలుసో లేదో. నీచుల విషయంలో తప్ప. పప్పు లోకేష్, పిన్ని చున్ని నారా లోకేష్, నేను కాదు చంపింది అని. అంటే
ఇళ్లల్లో మహిళల గురించి నీచాతి నీచంగా మాట్లాడేటువంటి మొట్టలకి వాళ్ళ జోలికి ఎదురోళ్ళు వచ్చినప్పుడే అర్థమవుతుందా బాధ. లోకేష్ గారిని ఉద్దేశించి పుట్టినటువంటి పోస్టు. ఈ పోస్ట్ చదవాలంటే కూడా నాకు ఇబ్బందిగా ఉంది. పెళ్ళామిని వదిలేసి ఏం పనులు ఇవి పప్పు లోకేష్? ఏం బజార్ క్యాండిడేట్? మీ పార్టీ నాయకుడు